అందరికీ నమస్తే అండి. వచ్చేసానండి. కొంచెం ఆరోగ్యంపై అనారోగ్యం దాడి చేసిందండి. దాన్ని ఓడించి తరుము కొట్టడానికి ఇంత సమయం పట్టింది. అందుకే ఆలస్యమైంది. మీతో చాలా కబుర్లు చెప్పాలి. ఏం చెప్పాలో నాకు తెలీదు. మీతో కొంతసేపు మాట్లాడాలి అంతే. ఎందుకు మాతో కబుర్లు చెప్పడం అనుకుంటున్నారా? నాకు స్నేహితులు కావాలండి. ఆ స్నేహితులు మీరై ఉండాలి. ఇక అప్పట్లో అయితే అరుగులు మెట్లపై కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. ఇప్పుడు మనుషులే బయటికి కనిపించట్లేదు. అసలు ఇంట్లో ఉన్నారా లేదా అని సందేహం వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మనుషుల మధ్య మాటలే తగ్గిపోయాయి. నిజంగా ముందు ముందు కాలంలో మనుషులు ఎక్కువగా కనిపించర్లండి. మాటలు కూడా మర్చిపోతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషులందరూ రోబోలైపోతారనమాట. నిజమే కదా? మీకు కూడా ఇలాగే అనిపిస్తుంది కదా? అరే, పలకరించిన హడావుడిలో మర్చిపోయాను. ఇంట్లో అందరూ బాగున్నారండి? ఈరోజు ఏ విషయం గురించి మాట్లాడుకుందాం? కూర అయితే చికెన్ వండుతున్నాను. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది? నాకంటే అద్భుతంగా చేసేవాళ్ళు ఉన్నారు. చికెన్ ని ఏ విధంగా వండినా బాగుంటుందండి. అటు మార్చి ఇటు మార్చి ఎలా చేసినా బాగుంటుంది. ప్లేట్ ఖాళీ అయిపోతుంది. ఆగండి, అలా అన్నాను కదా అని ఎలా పడితే అలా చేసేయద్దు. నేననేది ఏదైనా కూరలో వేసేది ఒక్కటి తక్కువైనా పర్లేదు, బాగానే ఉంటుందని. అవును, ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నాను. అసలు విషయం మర్చిపోయానండి. అదేమిటంటే, మొన్న యూట్యూబ్‌లో కొన్ని షార్ట్ వీడియోస్ చూసానండి. ఒక చిన్న పాప దేవుడి ముందు కూర్చొని దేవుడి పాట పాడుతుంది. చాలా చక్కగా పాడిందండి. ఆ పాపను చూస్తుంటే చాలా ముచ్చటేసింది నాకు. ఆ వీడియోని 2, 3 సార్లు చూసాను. లైక్ కొట్టి ఇంకో షార్ట్ వీడియో చూసా. అందులో చిన్న బాబు అనాథ పాపకి తినడానికి అన్నం అది ఇచ్చి ఆకలి తీర్చాడు. బాగుంది వీడియో అనుకుని పిల్లలతో ఇలా చేయిస్తే వాళ్ళకి ఎదుటి వారికి సహాయం చేయడంలో ఎంత ఆనందం ఉంటుందో తెలిసొస్తుంది అనుకున్నా. ఇంకో వీడియో చూసా. ఒక అమ్మాయి పెట్టుకుని మాస్ సాంగ్ పెట్టుకుని డాన్స్ చాలా బాగా వేసింది. ఆ అమ్మాయి వేషధారణ ఎలా ఉన్నా సరే తాను డాన్స్ అనేది అద్భుతంగా చేసింది. టాలెంట్ ఉన్న అమ్మాయి బాగా వేసింది అనుకున్నా. ఒక లైక్ కొట్టేశాను. తర్వాత ఇంకో షార్ట్ వీడియో చూసా. ఆ వీడియోలో ఒక అబ్బాయి పొటాటో చిప్స్ తింటున్నాడు. కిందన బింగో ప్యాకెట్ లోంచి పొటాటో చిప్పు పడిపోయిందనమాట. అది తీసి పారేయకుండా కాలువ దగ్గర మట్టిలోను గట్టుపైన అశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో అంతా దాన్ని పామి పామి ఒక అతని దగ్గర పెట్టాడు. అతను ఆ పొటాటో చిప్స్ ని తీసుకుని తిన్నాడు. ఈ వీడియో నాకు అర్థం కాలేదు. అసలు ఎందుకు అలా చేశాడు? ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? అందులో ఏముంది? దానికి ఎందుకు లైక్స్ కొట్టారు? చాలా విచిత్రంగా అనిపించింది. సరే, ఇదంతా పక్కన పెట్టండి. ఆ వీడియోలో ఏం నచ్చిందని మరొక కొంతమంది అదే అనుసరించి వీడియోస్ చేస్తున్నారో బుర్రకి అంతు చిక్కలేదు. అలాగే ఇంకో షార్ట్ వీడియో చూశాను. అందులో పచ్చిమిరపకాయలు ఒక కప్పులో, కారం ఒక కప్పులో ఎదుటిని పెట్టుకుని ఒక అతను తింటున్నాడు. ఒక పక్కన ఏడుస్తున్నాడు, ఒక పక్కన తింటున్నాడు. అతని వీడియోస్ అన్ని అవే అన్నమాట. అన్నింటికి లైక్స్, కామెంట్స్. ఇక్కడ ఎవరిది తప్పో తెలియటం లేదు. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. ఎలా వెళ్ళిపోతుందంటే మనుషుల ఆలోచనలు, అభిరుచి మంచి అనేది చూడట్లేదు. ఒక మంచి మీనింగ్ఫుల్ సాంగ్ వస్తే దానికి బాగుంది అని ఒక బిరుదిస్తారు అంతే. వాటికి అవార్డ్స్ రావు. అదే ఒక వక్రీకరణతో డబుల్ మీనింగ్ తో ఏదైనా ఒక డైలాగ్ మాత్రం పాపులర్ అయితే దానికి అవార్డులు ఇస్తున్నారు. ఏంటో మొన్నటికి మొన్న తండ్రి కూతురు మధ్య ఒక చిన్న సన్నివేశాన్ని ఎలా పడితే అలాగా వాడి ఇష్టం వచ్చినట్లు నోరు కదుపు లేకుండా వాళ్ళ స్నేహితులతో కలిసి కామెడీ చేసేశాడు. మన వీడియోస్ తో సందేశం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ చెడ్డగా మాత్రం చెయ్యవద్దు. ఈ వీడియోలపై మీ అభిప్రాయం ఏమిటి? ఏం చెప్పాలి అనుకుంటున్న సమయంలో మంచి విషయం గురించి చర్చించుకున్నామని భావిస్తున్నా. సరేనండి, ఇక నేను ఉంటాను. మళ్ళీ